మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ప్రస్తుతం మనం ఉన్నాం హెచ్పి గ్యాస్ గోడౌన్లో. ఎందుకంటే ఈరోజు ఒక వీడియో వైరల్ అవుతా ఉంది వాట్సాప్స్లో. ఏంటి అంటే ఒక ఇంట్లో సిలిండర్ పడిపోయింది, ఆ తర్వాత ఒక ప్రమాదం జరిగింది. కానీ లక్కీలీ ఏంటంటే ఎవరికి కూడా అటు ఆస్తి నష్టం కానీ ఇటు ప్రాణ నష్టం కానీ ఏది కూడా జరగకుండా సేవ్ అయ్యారు. కేవలం డోర్స్ అన్ని ఓపెన్ చేసి ఉండటం వల్లనే లీక్ అయిన గ్యాస్ బయటికి వెళ్ళిపోయి దానివల్లే పెద్ద ప్రమాదం జరగలేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. నిజానికి అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సిలిండర్ను ఇంట్లో పెట్టినప్పుడు కావచ్చు, లేదా బయట నుంచి ఈ మధ్యన ఏంటంటే సిలిండరు కిచెన్లో పెట్టుకోవట్లేదు, బయట పెట్టుకుని లోపల కనెక్షన్ ఇచ్చుకుంటున్నారు కిచెన్లోకి గ్యాస్ ట్యూబ్ ద్వారా. సో అలా పెట్టుకోవటం బెటరా? ఒకవేళ ఏదైనా లీకేజీలు ఉన్నప్పుడు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవన్నీ కూడా మనతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి బిఎస్ ఎంటర్ప్రైజెస్ నుంచి శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, అన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఏదైనా గ్యాస్ లీకేజ్ ఉన్నప్పుడు లైట్ ఆన్ చేసిన లైట్ ని ఆఫ్ చేసినా కూడా ప్రమాదం అని చెప్తూ ఉంటారు. అది నిజమా? అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కరెక్ట్ అమ్మా. ఏంటంటే గ్యాస్ కి చిన్న స్పార్క్ తో కూడా అది వెలుగుద్ది. అందుకొరకే మనం లైటర్ చూడండి, ఒక స్పార్క్ తోటే స్టవ్ వెలుగుద్ది. అందుకొరకే మేము ఏం చెప్తున్నాం అంటే, అన్నం తిని చెయ్యేలాగా కడుక్కుంటాము, స్టవ్ అయిపోగానే వంట అయిపోగానే రెగ్యులేటర్ ఆఫ్ చేయమని చెప్తున్నాం. రెగ్యులేటర్ ఆఫ్ చేస్తే ఏ ప్రమాదం జరిగే క్వశ్చనే రాదు. ఎందుకంటే ఈ పైప్ లో ఉన్నది కూడా గ్యాస్ కన్జ్యూమ్ అయిపోద్ది కాబట్టి ఇక్కడ నుంచి సిలిండర్ నుంచి బయట రాదు, ఇది లాక్ అయిపోతుంది ఇక్కడ. కాబట్టి మనం కస్టమర్స్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీరంటే అది చెయ్యరు. ఏమంటే వాళ్ళు టీవీ ప్రోగ్రామ్ లో ఉండి వాళ్ళు అసలు చెయ్యట్లా. మాక్సిమం యాక్సిడెంట్ అయ్యేది అన్ని అలాగే. ఏంటంటే వాళ్ళ నెగ్లిజెన్సీతో ఏమవుతుందంటే నైట్ పూట ఈ చలికాలం ఎక్కువ అవుతాయి. చలికాలం ఏంటంటే మనం నిండా ముసుగేసుకొని పడుకుంటాం. దాంట్లో ఆ చలికి మనకు స్మెల్ తెలీదు. దీంట్లో ఒక విధమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది, అది తెలీదు. తెలియక ఏం చేస్తాం అంటే పొద్దున్నే లేచి ఎవరన్నా డ్యూటీకి వెళ్తున్నారు, ఏమన్నా వెళ్తున్నారంటే టక్కున వాష్రూమ్కి వెళ్ళాలన్నా లేకుంటే కిచెన్లోకి పోవాలన్నా లైట్ వేస్తారు. ఏమవుతుందంటే అక్కడంతా గ్యాస్ ఫామ్ అయి ఉంటుంది, అది ఇమీడియట్గా ఫైర్ అంటుకుంటుంది. దీంట్లో ఏంటంటే గ్యాస్కి హెయిర్ కన్నా 9 ఇంతల గ్యాస్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఈ గ్యాస్ ఎక్కడ లీక్ అయినా మనం కింద గుంతలు ఏమైనా ఉంటే, లేదంటే విజల్స్ ఉంటాయి కదమ్మా కిచెన్ లో, విజల్స్ కానీ ఎక్కడ పాత్రలు ఎక్కడున్నా అక్కడ సెటిల్ అయిపోతుంది, ఎగిరిపోదు. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బయటికి పోకుండా అక్కడే ఆగిపోతుంది. ఏమంటే మనకి క్రాస్ వెంటిలేషన్ ఉంటుంది. ఏముంటుంది, ఇక్కడ నుంచి హెయిర్ వస్తుంది, ఇక్కడ తోసేస్తుంది బయటికి, ఇక్కడ గాడిపోస్తే ఇక్కడ తోసేస్తుంది. అలాగే క్రాస్ వెంటిలేషన్ ఉంటే చాలా బాగుంటుంది. ఇవాళ రేపు అందరూ ఇళ్లలో క్రాస్ వెంటిలేషన్ పెట్టారు. ఇక్కడ ఒక డోర్ పెడతారు, ఇక్కడ ఒక డోర్ పెడతారు. హాల్ ఉన్నా కిచెన్ ఉన్నా ఏదున్నా అది చాలా సేఫ్ అన్నట్టు. ఎప్పుడు కూడా గ్యాస్ ని మనం ఎప్పుడు ఏదైనా మనం స్మెల్ వచ్చింది అనుకోండి, ఏదైనా ఇదైంది మనం ఐడెంటిఫై చేస్తే చాలు. స్మెల్ వచ్చిందంటే చాలు గ్యాస్ లీక్ అవుతుంది అని. మనకి కొంచెం ఇది చేసినా మొత్తం మొదలు ఏం లైట్లు ఆఫ్ చేయకుండా ఆన్ చేయకుండా మొత్తం వెళ్ళి కిటికీలు, విండోస్, డోర్స్ ఎన్ని ఉన్నాయి అన్ని ఓపెన్ చేయడం. ఓపెన్ చేసి గ్యాస్ అంతా బయట వెళ్ళిపోతుంది. సిలిండర్ ని రెగ్యులేటర్ ఆఫ్ చేసేసి కట్టేసి సిలిండర్ తీసి బయట పెట్టడం అవుతే. ఎందుకంటే స్టవ్ తోటి ఈ రబ్బర్ ట్యూబ్ తీయడానికి కష్టం వాళ్ళకి, ఒకసారి ఫిక్స్ అయిపోతే రాదు. అందుకొరకే ఆఫ్ చేసేస్తే ఏం ప్రమాదం ఏమి ఉండదు. ఏదైనా స్మెల్ వచ్చిందంటే మాది 24 గంటలు ఒక మెకానిక్ ఉంటాడు. ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ ఆ బిల్ మీద ఉంటుంది, వాడికి ఫోన్ చేయొచ్చు. ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ ఆఫీస్ ఉన్నప్పుడు మాకు ఫోన్ చేస్తే మేము మనిషిని పంపిస్తాం, ఇబ్బంది ఏం లేదు. 24/7 సర్వీస్ ఇస్తామండి. ఆఫీస్ ఉన్నంత మట్టుకు ఆఫీస్ వాళ్ళు ఇస్తారండి. ఆఫీస్ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ ఎమర్జెన్సీ సర్వీస్ ఉంటుంది. రాత్రి 6 నుంచి మార్నింగ్ 8 గంటల వరకు వాడు అందుబాటులో ఉంటాడు. ఏ ఫోన్ వచ్చినా ఇమ్మీడియట్ గా వెళ్ళి రెక్టిఫై చేస్తాడు. అది. ఇంకోటి ఏంటంటే గ్యాస్ వెయిట్ ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్త ఉండాలి దానికి. ఇప్పుడు మీరు చూపెట్టిన క్లిప్పింగ్లు ఏంటంటే వాళ్ళు స్టవ్ది రబ్బర్ ట్యూబ్ ఊసిపోయింది, ఊసిపోయి ఇది రెగ్యులేటర్ ఆన్ లో ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రెషర్ కి గ్యాస్ ప్రెషర్ ఉంటుంది, దీంట్లో ప్రెషర్ కి ఇట్లా కొట్టుకుంటుంది. మొత్తం గ్యాస్ అయిపోయిన తర్వాత ఏమైందంటే ఆ కిచెన్ లో గ్యాస్ నిండింది. ఆ ఫైర్ ఎక్కడికి వెళ్ళి అయితే వచ్చిందో అందులో నిండింది. ఇది అయిపోయింది కదా గ్యాస్ అని ఎవరో లేడీ పోయి లైట్ ఆఫ్ చేసింది అంతే. అప్పుడే టక్కున స్పార్క్ వచ్చేసి పట్టేసుకుంది. కాబట్టి వాళ్ళు అక్కడ పారిపోయారు, ఇక్కడ వీళ్ళు పారిపోయారు. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా స్మెల్ రాగానే ఐడెంటిఫై ఎందుకు చేశారంటే, ఈ గ్యాస్ లో స్మెల్ ఎందుకు పెట్టారంటే యాక్చువల్ గా గ్యాస్ కి స్మెల్ ఉండదు, కలర్ ఉండదు, ఏది ఉండదు. దీనికి మనం ఐడెంటిఫై చేయాలని
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి ఒక బ్యాడ్ స్మెల్ యాడ్ యాడ్ చేసింది. సిలిండర్ నింపేటప్పుడే యాడ్ చేస్తారు. ఓకే. ట్రక్కుల్లో వచ్చినప్పుడు దాంట్లో పైపులో వచ్చినప్పుడు ఉండదు. కాబట్టి సిలిండర్ లో నింపేటప్పుడే వాళ్ళు యాడ్ చేస్తారు. ఆ స్మెల్ వస్తే మనం ఇమీడియట్ గా మనం ఏదైనా అగ్రెసివ్ గా మనం ఇది చేయొచ్చు అని. కాబట్టి పబ్లిక్ మేమంతా విన్నపం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా స్టవ్ ఆన్ చేసి వంట అయిపోగానే మనం అన్నం తిని చేయి కడుక్కున్నట్టే ఇది కూడా రెగ్యులేటర్ ఆఫ్ చేయడం. ఎన్నిసార్లు ఆఫ్ చేయండి, ఎన్నిసార్లు ఆన్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. సేఫ్గా ఉంటున్నాం. అది ఒకటి అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే మనం లైఫ్ ఇంట్లో వాళ్ళని, మన ప్రాపర్టీని, మన ఇంట్లో ఉన్న వాళ్ళందరి లైఫ్, వాళ్ళ లైఫ్ అందరినీ సేవ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి మేము ప్రతిసారి చెప్తున్నాం, మీ ఎంబడి కూడా చాలాసార్లు చెప్పాం, ఎప్పుడైనా రెగ్యులేటర్ ఆపేసేయమని. దీంట్లో గ్యాస్ లీకేజ్ ఏమేమి కాదమ్మా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి వాచర్లు ఉన్నాయి, ఇలాంటి వాచ్ ఓరింగ్ అంటారు దీన్ని. ఇప్పుడు ఏమవుతుందంటే దీంట్లో పెడతారు, సిలిండర్లో నాబ్లో పెడితే మన రెగ్యులేటర్ పోయి సరిగ్గా కూర్చుంటుంది, అది గ్యాస్ బయట రాకుండా, లీకేజ్ కాకుండా. కాబట్టి ఈ ఓరింగ్ ఎప్పుడన్నా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సొంత మెకానిజం చేసి స్క్రూ డ్రైవర్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి తీస్తారు. ఇది కొంచెం క్రాక్ వచ్చినా గ్యాస్ బయట వస్తుంది. అందుకొరకు రెగ్యులేటర్ పెట్టగానే అని సపోర్ట్ వస్తుంది. రాగానే మాకు ఇంటిమేట్ చేస్తే మా మనిషి వెళ్ళి వాచర్ రీప్లేస్ చేస్తాడు, ఓరింగ్. కాబట్టి కస్టమర్స్ అంతా ఏమంటే మనం జాగ్రత్త ఉండి, ఇప్పుడు మనం స్కూటర్ నడుపుతున్నాం, కార్ నడుపుతాం, జాగ్రత్త పోతాం కదా రోడ్ల మీద. అలాగే మనం ఇంట్లో రోజు అన్నం వండుకుంటాం, మనకు కావాల్సిన పదార్థాలన్నీ వండుకోవడానికి స్టవ్ని యూజ్ చేస్తాం. కాబట్టి దాన్ని కూడా మనం జాగ్రత్త ఉంటాం. 1 అవర్ 1.5 అవర్ ఎక్కువ కిచెన్లో ఉండేది. కాబట్టి 1.5 అవర్ జాగ్రత్త చూసుకుంటే పర్వాలే. రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి అన్నీ చెక్ చేసుకోవాలా, రెగ్యులేటర్ ఆఫ్ చేసిందా లేదా, స్టవ్ నాబ్ ఆఫ్ అయిందా లేదా చూసుకోవాలా. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి అలవాట్లు చేసుకుంటే మనకి ఏమి ఇబ్బంది ఉండదు. కానీ అంకుల్ కొన్నిసార్లు మనం సిలిండర్ నార్మల్ గానే ఉంటుంది, ఎక్కడ పెద్దగా లీకేజ్ కనిపించదు, కానీ స్మెల్ వస్తూ ఉంటుంది. అదేనమ్మా, ఏమవుతుందంటే మనము రెగ్యులేటర్ ఆన్ ఇప్పుడు మనం సిలిండర్ మారుస్తాం, మార్చినప్పుడు ఏమవుతుంది, రెగ్యులేటర్ పెట్టినప్పుడు కొంచెం ఉస్సుమని సప్పుడు వచ్చి గ్యాస్ బయట వస్తుంది. ఆ స్మెల్లే కొంచెం స్ప్రెడ్ అవుతుంది, అంతేగాని ఏమి కాదు. అది కాదు నార్మల్ గా కూడా స్టవ్ మనం ఆఫ్ చేసి ఆన్ చేయకపోయినా కూడా రెగ్యులర్ మనం వంట చేస్తున్న టైంలో కూడా ఒక్కోసారి చిన్నగా స్మెల్ సిగ్నిఫికెంట్ గా ఎక్కడ గ్యాస్ లీక్ అవుతున్నట్టు అయితే కనిపించదు మనకు, అసలు వినిపించదు సౌండ్. మా స్టవ్ కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఆన్ చేసి మ్యాచ్ బాక్స్ కూరకు కానీ లేకుంటే లైటర్ కానీ వెతుక్కుంటారు. అంత లోపల గ్యాస్ బయట వస్తుంది, గ్యాస్ బయట వచ్చి ఆ స్మెల్ వస్తుంది. కాబట్టి మ్యాచ్ బాక్స్ కానీ లైటర్ కానీ దగ్గర పెట్టుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేయమంటాం. మొదలు రెగ్యులేటర్ ఆన్ చేయాలా, తర్వాత స్టవ్ ఆన్ చేయాలా. అప్పుడు ఏమంటే చాలా సేఫ్గా మనం సేఫ్ డ్రైవ్ అంటాం చూడండి, అలాగే సేఫ్ కిచెన్ ఇది చేసినట్టు అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇక్కడ నుంచి కూడా మనం సౌండ్ వింటాము, మనం దగ్గరికి వెళ్తే స్మెల్ వచ్చేస్తుంటది. లేదు మా వాళ్ళు సరిగా ఈ రెగ్యులేటర్ సరిగా కూర్చోకుంటే కూడా సౌండ్ వస్తుంది. ఇప్పుడు మనం స్కూటర్ ఉంది, కార్ ఉంది, దానికి హెయిర్ కొట్టిస్తుంటాం పెట్రోల్ బంక్ లో వెళ్ళి. అప్పుడు ఏమవుతుంది, అది కొంచెం పక్కన వచ్చినా కానీ సౌండ్ వస్తుంది. అలాగే దీనికి కూడా రెగ్యులేటర్ సరిగ్గా కూర్చోకుంటే సప్పుడు వస్తుంది, స్మెల్ వస్తుంది. అదే ఆ గ్యాస్ లీక్ అవుతుంది అది. కాబట్టి మనం కూర్చుండబెట్టేటప్పుడు సరిగ్గా కూర్చుండబెట్టాలి. మీరు ఎప్పుడు రెగ్యులేటర్ తీయకండి. మీరు మా డెలివరీ బాయ్ వచ్చినప్పుడు మీ సిలిండర్ అయిపోతే చెక్ చేసి తీసుకోమంటున్నాం. ప్రతి ఒక్క సిలిండర్ చెక్ చేయమంటున్నాం. వద్దండి మాకు సీల్ ఉంది మేము ఇప్పదీయలేము అంటారు. సీల్ ఉంటే ఏమి కాదు, మళ్ళీ సీల్ తీసేసి స్టవ్ కు వెలిగించి చూసిన తర్వాత అది బాగుందంటే పక్కన పెట్టుకొని ఇది పెట్టుకోండి క్యాప్. ఈ క్యాప్ కూడా చాలా సేఫ్టీ క్యాప్, ఇది సేఫ్టీ క్యాప్ అంటారు. ఇది ఏమంటే ఇది ఒకసారి సిలిండర్ కు పెట్టేసాం అనుకోండి వెళ్ళదు, కూర్చుండిపోతుంది. దీనికి ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉంది, వైర్. ఇదేమంటే లాగి మనము లేపితేనే ఆ కవర్ బయట వస్తుంది, లేకుంటే రాదు. చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు అందరూ, ఎక్కువ డోర్స్ అయ్యి ఓపెన్ చేస్తే, ఎక్కువ విండోస్ అయ్యి ఓపెన్ చేసి ఉన్నప్పుడు వంట చేసుకోవటమే బెస్ట్, అలా అయితే ఏదైనా లీకేజ్ ఉన్నా కూడా బయటకు వెళ్ళిపోతుంది గ్యాస్ అని చెప్పి. లేదు మా కిచెన్ లో ఏమంటే మనం కిచెన్ లో పరదాలు పెట్టొద్దు, కర్టెన్స్ వేయకూడదు. ఈ స్టవ్ వచ్చేసి విండోకు ముంగట పెట్టకూడదు. విండో ఇటువైపు ఉంటే స్టవ్ ఇట్లా పెట్టాలా, స్టవ్ ఇలా ఉంటే ఇక్కడ విండో ఉండాలా, ఆపోజిట్ లో ఉండాలా. ఎందుకంటే స్టవ్ విండో దగ్గర ఉందనుకోండి, ఆ ఎయిర్ వచ్చినప్పుడు మనకు తెలీదు, గ్యాస్ ఆరిపోద్ది. ఆ ఎయిర్ ఎక్కువ వచ్చేసి అది గ్యాస్ ఫ్లోనే అవుతుంది కానీ మంట ఉండదు, అది లీక్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం అంకుల్ చాలా చోట్ల ఏంటంటే కిచెన్ లో పెట్టట్లేదు సిలిండర్, కిచెన్ లోంచి ఒక హోల్ పెట్టి బయట క్యారిడార్ లోనో బయట పోర్టికోలోనో అట్లా ఎక్కడో. ఒక్కోసారి నేను ఒక ఇంట్లో చూశాను,
వాళ్ళైతే పైన ఫ్లోర్ నుంచి కింది వరకు పెట్టి అవునమ్మా. కింద ఎక్కడో పెట్టారు అవును. సిలిండర్ అసలు. అది చాలా సేఫ్ గా ఉంటుంది. అవునా? అవునమ్మా, అదే సేఫ్ అయితే. అది సేఫ్ ఉంటుంది. ఎందుకంటే రెగ్యులేటర్ ఇక్కడ ఇది చేసినా గానీ పైన వాళ్ళకి రెగ్యులేటర్ ఉంటుంది. పైన ఒకటి రెగ్యులేటర్ ఆఫ్ చేసేస్తారు. పైన ఇంకోటి ఉంటుందా? అవును, ఉంటుంది. ఇప్పుడు అపార్ట్మెంట్ లో అంతా ఇప్పుడు పైప్ గ్యాస్ ఇస్తున్నారు. అవును, పైప్ అంటే సిలిండర్లన్నీ కింద ఉంటాయి. వాళ్ళ ఫ్లోర్స్ కన్నిటికి వాటర్ మీటర్ లాగా మీటర్ పెట్టేసి కనెక్షన్ ఇస్తారు. దాంట్లో చాలా సేఫ్ ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ స్టేజ్ ఉంటుంది, సెకండ్ స్టేజ్ ఉంటుంది, థర్డ్. ఫస్ట్ ఎక్కడైనా గ్యాస్ లీక్ అయింది అనుకోండి, సెకండ్ ఆపోద్ది. సెకండ్ ఎక్కడ లీక్ అవుతుంది అనుకోండి, థర్డ్ మొత్తం ఆగిపోతుంది. ఆటోమేటిక్ ఆగిపోతుంది. సెన్సార్స్ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు కిచెన్ లోపల సిలిండర్ బయటకి, కిచెన్ బయటకి అది చాలా మంచి సేఫ్. సిలిండర్ ఇట్లా బయట పెడతారు, కిచెన్ లకి వెళ్ళి ఇది వస్తుంది. అక్కడ స్టవ్ దగ్గర ఏరియాలో కూడా పెడతారు. అవును, అది కొంచెం దానికి రెగ్యులేటర్ ఉంటుంది, ఆన్ ఆఫ్ ఉంటుంది, ట్యాప్ ఉన్నట్టు. ఇప్పుడు ఇలా దగ్గర దగ్గర ఉన్నా కూడా అట్లా ఉంటాయా? ఉంటుందమ్మా, ఎందుకంటే కిచెన్ లో ఆఫ్ చేయాలి కదా. కిచెన్ లో ఆఫ్ చేస్తారు, బయట మీరు ఆఫ్ చేసినా ఆఫ్ చేయకుండా కిచెన్ లో మట్టుకు ఆఫ్ చేసేస్తారు. ఇక ప్రమాదం ఉండదు. అంటే ఇక్కడ ఒక రెగ్యులేటర్ పెట్టుకోవాలి, అక్కడ ఒకటి పెట్టుకోవాలా? బయట ఇది ఎలాగో రెగ్యులేటర్ ఉంటుంది, సిలిండర్ ఉంటుంది. ఈ ఇంట్లో కిచెన్ పక్కన ఏడికెళ్ళైతే వాల్కి వెళ్ళి హోల్ అయ్యి అది వచ్చిందో లోపలికి, అక్కడ ఒకటి ఇది ఉంటుంది. అది ఎవరు పెడతారు మరి? అది చేసిన వాళ్ళు పెడతారు, ఫ్యాబ్రికేషన్ చేసిన వాళ్ళు పెడతారు. ఓకే, కంపెనీకి సంబంధం లేదు. కంపెనీకి సంబంధం. ఓకే, అది పెట్టించుకుంటే ఇక్కడ ఆఫ్ చేసుకుంటే సేఫ్. సో సిలిండర్ వీలైనంత బయట పెట్టుకోవడం. తర్వాత 2-3 సిలిండర్లు ఉన్నప్పుడు కూడా అవన్నీ ఒకటే చోట పెట్టద్దు అని చెప్తారు, నిజమా అంకుల్? అది ఒక దగ్గర పెట్టొచ్చమ్మా. ఏమంటే ఒకదానికి ఒకటి కొడతారు, లేకుంటే ఓపెన్ అయిపోతే ఇబ్బంది అని అట్లా చెప్తారు. అంతేనా? అంతే. లేకపోతే నాకు అదే డౌట్ వచ్చింది, ఇన్ని సిలిండర్ అన్ని మీరు ఒకటే చోట పెట్టారు, అయినా సేఫ్ గానే ఉంటుంది కదా? ఏం అవ్వదు. అదే మనం జాగ్రత్తలు తీసుకుంటే ఏం అవ్వదుమా. కానీ ఎక్కువ ప్రమాదాలు తెల్లవారుజామున గానీ లేదంటే మిడ్ నైట్ లో గానీ జరుగుతుంటాయి. ఎందుకంటే అదేనమ్మా, వాళ్ళు రాత్రి టీవీలు చూస్తూ ఉంటారు, ప్రోగ్రాంలు చూస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళు కట్టేయడం మానేస్తారు. ఏదో ప్రోగ్రామ్ అవుతుంది కానీ టక్కున ఏదో స్టవ్ తిప్పినట్టు అనిపిస్తుంది, కానీ తిప్పారు. అది అలాగే గ్యాస్ ఫ్లో అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, అలాగే పడుకుంటారు. పొద్దున్న లేచి వాష్రూమ్ కు పోవాలన్నా లేకుంటే టీ పెట్టుకోవాలన్నా ఆన్ చేయగానే గ్యాస్ ఆన్ చేస్తారు, లేదంటే లైట్ అన్నా ఆన్ చేస్తారు. అదేమ్మా, లైట్స్ కూడా ఆన్ చేయటం కానీ ఆఫ్ చేయటం కానీ చేయకూడదు అంటే. చిన్న స్పార్క్ చాలమ్మా. ఆఫ్ చేసినప్పుడు ఏం ప్రాబ్లం? నాకు అది అర్థం స్పార్క్ వస్తుంది, అందులో స్విచ్ లో స్పార్క్ వస్తుంది. అది కూడా ప్రమాదమే. జాగ్రత్తలు తీసుకుంటే, మినిమం జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది. థ్యాంక్ యూ, చాలా సేఫ్టీకి సంబంధించి చాలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.